చిరంజీవి గారు సినిమా అంటేనే సత్యానంద్ గారు ఉంటారు. కథ విస్తరణ గాని అన్ని చోట్ల ఉంటారు. ఆయన ఇప్పటికి చాలామంది రైటర్స్ ఆయన కథ తీసుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్ కానీ, మీరు కానీ చాలామంది రైటర్స్ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు దత్తా బ్రదర్స్ అని, విజేంద్ర ప్రసాద్ గారు కానీ. అంటే ఒక స్టోరీ మీద అంత లెజెండరీ రైటర్స్ కూర్చున్నారు. ఇదేనంటారా చిరంజీవి గారి సక్సెస్‌కి కారణం? ఎందుకంటే ఇంతమంది వర్క్ చేస్తే గాని, ఇంతమంది రైటర్స్ కూర్చొని పెన్ను కదిపితే గాని సెట్స్‌కెళ్ళి ఎళ్ళని రోజుల్లోంచి ఆయన సినిమాలు తీస్తూ వస్తున్నారు. ఆయన సక్సెస్‌కి కారణం ఇదేనంటారా? అంటే అన్ని సినిమాలకి ఇంతమంది కూర్చోవటం జరగలేదండి అప్పుడు కూడాను. బ్రదర్స్ రాసి సినిమాలు వాళ్ళే రాసేవారు. ఎప్పుడైనా అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండడం వలన నేను, వాళ్ళు, ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉండడం వలన ఎప్పుడైనా పిలవటానికి ఏదైనా అవసరం ఉంటే తప్ప ఏ సినిమాకి ఆ సినిమా ఇంతమంది కూర్చున్న సినిమాలు రేరు. పర్టికులర్గా ఈ సినిమాకి ఇది వేరే జానర్ తీయటం అయితేనే చిరంజీవి గారు ఇది ఒకటే చేస్తాం బహుశా కౌబాయ్ అన్న ఫీలింగ్తో ఆయన దిగటం అయితేనే, నాగేశ్వరరావు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇది కొత్తగా తీయాలన్న దీనివల్ల ఏమిటంటే ఎక్కువ మంది ఈ సినిమాకి పనిచేయటం జరిగిందండి. పరుచూరి బ్రదర్స్ కావచ్చు, దత్తా బ్రదర్స్ కావచ్చు, మారా అని తమిళ ఆయన కావచ్చు, నేను కావచ్చు, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాగేశ్వరరావు గారు కూడా కథలో ఇన్వాల్వ్మెంటు, మురళీమోహన్ రావు ఇన్వాల్వ్మెంటు, ఇంతమంది కొన్ని రేరు పిక్చర్లకే జరుగుతుంది. మిగతా కొన్ని పిక్చర్లు వాళ్ళంతటా వాళ్ళు రాసిన ఉంటాయి, నా అంతటా నేను చేసిన ఉంటాయి. అన్ని సినిమాలకి ఇంతమంది కూర్చోవటం అనేది చాలా రేరుగా జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాకి జరిగిందండి. సార్ చిరంజీవి గారు ఏదన్నా ఫస్ట్ కథ సత్యానంద్ గారికి చెప్పండి అంటారు. అంటే ఆయన విని ఒక ఒపీనియన్, ఏదైనా ఒక ఒపీనియన్ కూడా ఉంటే బాగుంటుంది, దట్ ఈజ్ మేబీ సెకండ్ ఒపీనియన్ లాగా అనే ఉద్దేశంతో ఆయన చెప్పడం తప్ప అంతకంటే పెద్ద విశేషం ఏం లేదు. ఏదన్నా ఇన్స్పిరేషన్ ఉందా సార్ పర్టికులర్గా ఈ పాయింట్ కానీ? ఎందుకంటే కొన్ని సీన్లలో షార్ట్స్లో అకిరా కురోసావా కైండ్ ఆఫ్ షార్ట్స్ కనిపిస్తున్నాయి, లాంగ్ షార్ట్స్. అట్లా ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్ గురించి కథ పరంగా కానీ మేకింగ్ పరంగా? అంటే ఈ వెస్టర్న్ కౌబాయ్ ఫిల్మ్స్ అన్నీ మనం చాలా చూసాం కదా.